పొద్దుటి నుంచి సారోళ్ళు మాకు దగ్గరికి రానిలేదు 10 తర్వాత భాష వస్తుంది పొద్దుటి నుంచి వెళ్ళాము అక్కడికి కనంపల్లి బూత్ మా గ్రామం దగ్గరికి వెళ్ళాము మా గ్రామం దగ్గర అయితే మీరు 10-11 లోపలే రావాలి అమ్మా అన్నారు మేమైతే తెల్లవారుజాము 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మా బూత్ మేము ఎప్పటికీ నిదానంగా పోయి వేసుకుంటాం సార్ ఓటు మేము ఆడవాళ్ళం ఇంట్లో యాసంగాలు చూసుకొని పోయి 9 గంటలకు పోయి ఓటు వేద్దామంటే ఒక్కరి కూడా అలో చేయనిలేదు సార్ సార్ వాళ్ళు అక్కడ మళ్ళీ 10 గంటలకు పోయి మా ఓటు మేము వేసుకుంటామంటే అయిపోయినాయమ్మా ఇంకేం వేస్తారు అంటారు సార్ వాళ్ళు ఇది న్యాయమేనా సార్ ఇంకా పక్క ఊరోళ్ళు కళ్ళ ముందర ఉండండి లైన్ లో ఉండి మా స్థానంలో వాళ్ళు నిలబడుకొని ఓటు వేస్తున్నారంటే కన్నంపల్లి మంచిరాయి వాళ్ళకి ఇడిచిపెట్టినారు సార్ మేము లేమా ఇదే ఇప్పుడు ఈ 8 నెలల ఎలక్షన్ లోనే ఓకే అయిందా లేకుంటే ఇంకా ఎలక్షన్లు వస్తాయి ఆ పొద్దు బయట ఊరాలకే ఓకే చేసుకుంటారా మేము సార్ మీద అభిమానంతో వచ్చినాం సార్ వచ్చాము సార్కి ఇచ్చిన మాట అయితే మేము నిర్దించుకుంటాం సార్ ఒక్క ఏజెంట్ లేరు సార్ ఏ బూత్ ఏజెంట్ లేకుండా ఎట్ట ఓటు వేసుకుంటారు సార్ ఎవరిని ఎవరికి తెలుసు సార్ మాకు మహిళలకి ఏం తెలుస్తుంది మగవాళ్ళకి చూస్తే డిపార్ట్మెంట్ దగ్గరికి రానిలేదు ఆడవాళ్ళకి ఏం తెలుస్తుంది ఈ రూల్స్ మీరు ముందు దాదాపు 15 రోజుల నుంచి పోలీస్ కస్టడీలో ఉంది కనంపల్లి కార్యాలయం దగ్గరకు వచ్చాను చాలా మంది తమ ఓటర్ స్లిప్స్ తీసుకొచ్చారు ఒక్క నిమిషం ఆగండి అమ్మా మీరు ఎవరు ఎంతమంది ఓట్లు వేశారు ఇక్కడ ఎవరికైనా అనిపిస్తుంది రైట్ మనం చూడొచ్చు వీళ్ళెవరికి కూడా ఓట్లు వేయలేదు వీళ్ళెవరికి చేతికి కూడా ఇక్కడ గుర్తులేదు మేము ఓటు అయితే వేయలేదు సార్ పొద్దున 7 గంటలకు అందరం వెళ్ళాము మీరు 10 గంటల వరకు అలో చేసే బూత్ దగ్గర రావాల్సిన అవసరం లేదని ఒక్క అబ్బాయిలు కూడా దగ్గర రానిలేదు పోలింగ్ బూత్ ఎక్కడమ్మా మా కన్నంపల్లె మొత్తం 615 ఓట్లు ఉన్నాయి మావి మాకు దగ్గరే అలో చేయలే మేము నిదానంగా వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ మేము పోతే అన్ని అయిపోయినాయమ్మా ఇంకెందుకు ఆడికి పోయి మీరు బతులంగా కానీ వేస్ట్ అవుతుంది అని కొత్త డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించేసినారు సార్ ఓటు వేయకుండా వచ్చేసారు స్లిప్ మా చేతికి ఇవ్వండి మీ ఏళ్ళ ముందర ఏళ్ళ మీద గుర్తేసి పంపిస్తామంటున్నారు సార్ ఓటు వేయకుండానే మీకెందుకు వేయాలయ్యా మేము చెత్తబుట్టలో తీసుకొని పోయి పడేసుకుంటారు మా ఓట్లకి మేము వేయము ఇప్పుడే ఓటు వేయకుండానే మీకు గుర్తు పెడుతున్నారంటారు మీ దేవురమ్మా కన్నంపల్లి సార్ ఏమన్నారు నేను మాజీ ఎంపీపీని సార్ పొద్దున 6 గంటల నుంచి మీరు రాండి అన్నారు మేమైతే ఏజెంట్ గా మాకు పేరు రాసుకున్నారు సార్ ఏజెంట్ కి అయితే ఈమె నేను ఇద్దరు ఏజెంట్ సార్ మేము వైఎస్ఆర్ తరఫున వాళ్ళకైతే ఏజెంట్ మాకు 4 గంటలకు రెడీ అయ్యాము పోవాలని 4 గంటల నుంచి నైట్ 2 నుంచి పోలీసులు ఉన్నారు పోనీలే మాకు పోనీ లేదు వాళ్ళని నైట్ 2 గంటల నుంచి పోలింగ్ చేస్తానే ఉన్నారు మేము మాకు ఏజెంట్ పోనీలే సార్ ఓటర్ ఎవరు అడ్డుకున్నారు పోలీసు వాళ్ళే సార్ మేము నడుపుతాము మేము చంపుతాము మేము టీడీపీ వాళ్ళము వైఎస్ఆర్సీపీ తరఫున స్లిప్ తీసుకొని పోతే వాళ్ళు గుర్తుకోవడము మీరు వైఎస్ఆర్ బయటికి పోండి మీరు బయటికి పోండి టీడీపీ వాళ్ళు మాత్రమే లోపలికి రండి ఓటు వేయను ఎవరు చెప్తున్నారు ఇది వాళ్ళే సార్ వాళ్ళే పోలీసు వాళ్ళే ఎవరు కూడా లోపల వైఎస్ఆర్సీపీ ఒక్కరు కూడా ఎవరు కూడా మీ ఊర్లో ఉంటారు టీడీపీ వాళ్ళే బీజేపీ వాళ్ళు వాళ్ళే ఉన్నారు బూత్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు బూత్ లో లేరు ఏజెంట్లుగా ఎక్కడమ్మా మాది కనంపల్లె సార్ ఏం జరిగింది చెప్పండి ఒకసారి మేమైతే ఓట్ల గురించి పోయినాం సార్ ఒకసారి చూపెడుతున్నాను చాలా స్పెషల్ గా ఇది కనంపల్లికి సంబంధించినటువంటి మనం ఓటు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు సునీత బుక్కే అనేటువంటిది తండ్రి పేరు కాను నాయకు ఆమెకు సంబంధించిన ఓటర్ స్లిప్ ఇది ఆమె ఓటర్ స్లిప్ తీసుకుంది మనం చూడొచ్చు చాలా స్పష్టంగా పోలింగ్ స్టేషన్ నెంబర్ 15 కనంపల్లి ఇది తీసుకొని వెళ్తే వాళ్ళు ఏం చెప్పారమ్మా మాకైతే ఓట్లు పోయినాం సార్ మాకైతే వద్దు మేము అయిపోయినాయి అని చెప్పేసిన సార్ అయిపోయినాయని చెప్పారా ఈ స్లిప్ వాళ్ళు తీసుకుంటున్నారు సార్ అక్కడ తీసుకుంటున్నారు మీరు వెళ్ళిపోండి అంటున్నారు సార్ మీ ఓటు అయిపోయింది మీరు తీసుకొని వెళ్ళిపోండి చూడండి సార్ మీరే ఎక్కడ లేదు సార్ చూడండి ఎక్కడ లేదు చూసుకోండి సార్ అమ్మా మీ పేరమ్మా రవణమ్మ ఇక్కడ మనం చూడొచ్చు ఆమెకు సంబంధించినటువంటి ఓటు సేమ్ ఇక్కడ ఉంది ఆమెకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమని చెప్పారు వాళ్ళు ఓటు మీ ఓటు మేము వేసేస్తే మీరు ఫోన్ వెళ్ళిపోయి ఉన్నారు అంతే లోపల కూడా రానిలే మమ్మల్ని ఈ కన్నపల్లి లేరు అక్కడ ఎవరు పోలీసులు ఉన్నా కూడా ఉన్నారు ఏం చేస్తారు పోలీసులు ఏం చేస్తారు ఎవరు ఏం చేయాలి వాళ్ళకి పలుకుతారు బయట వాళ్ళు వచ్చారా బయట వాళ్ళు కానీ వాళ్ళు అంత వాళ్ళకి పలుకుతారు మొత్తం వాళ్ళదే పలుకుతారు మీ చేతికి గుర్తులేదు చూడు ఇప్పుడు అడిగితే ఏమన్నారు లాస్ట్ లో
వాళ్ళు అడిగితే ఏమంటారు అయిపోయాయి మేము వేసుకున్నాం అయిపోయాయి మీ ఓట్లు అంటారు. ఇది ఒకటి కన్నపల్లి విషయమే కాదు, మొత్తం రాష్ట్రం అంతా జరిగింది. ఇదే మొత్తం అన్ని చోట్ల కూడా 15 పోలింగ్ మొత్తం అంతా జరిగింది, అంతా జరిగింది. అధికారులు కూడా ఎవరు మా సార్ అందరినీ బంధించి పెట్టారు. అడిగి మాట్లాడే ఉంటారు, ఒక్క నిమిషం మా సార్ మేము మాట్లాడిపోతాం. చాలా మంది ఇంకా మహిళలు ఉన్నారు, ఒకసారి మాట్లాడతాను. అమ్మ మీరు ఎక్కడి నుంచి? మేము ఎర్రగుడిపాలెం సార్, మాది ఎర్రగుడిపాలెం నుంచి వచ్చినాము. సార్కు మేము పక్కా ఓట్లు వేసినా కూడా మా ఓట్లు పర్లేదంటే దానికి పరిష్కారం ఏంది? మీరు అవును సార్, ఇంతకు ముందు వేసిన ఓట్లలో అవును సార్, ఈ రోజు మనం చూడొచ్చు. ఈ రోజు ఏందమ్మా పరిస్థితి, ఏం జరిగింది అక్కడ చెప్పండి. ఓట్లు లేదు సార్, ఓట్లు ఎవరు వేయలేదు సార్. ఎక్కడి నుంచి వచ్చి చేసినారు అందరు ఆడోళ్ళు, అదే జరగడం అక్కడ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కన్నపల్లి నుంచి వచ్చినాం సార్. మీకు ఓటు ఉందా అక్కడ? ఉంది సార్. వేశారా మీరు? వేయలేదు సార్. ఎందుకు, ఏమంటున్నారు? మళ్ళీ వచ్చి ఏంటంటున్నారు సార్, ఇంకా ఎక్కడ చేస్తాం సార్ మేము ఓట్లు. ఒకసారి చూపెడతాను ప్రతి ఒక్కరిది. ఇది ఎక్కడ ఉన్నటువంటిది, ఇది కేవలం కన్నంపల్లి మాత్రమే కాదు, ఇక్కడ మహిళలందరూ కూడా వస్తున్నారు. చెప్పండి. కన్నంపల్లె బాడీ తోండ ఒక్క ఓటు కూడా బెయినీలే, చూడు సన్న కొట్టలే ఎక్కడ కూడా ఒక్క ఓటు కూడా కన్నంపల్లి వాళ్ళకే బెయినీలే. ఎందుకు, ఏమంటున్నారు వాళ్ళు ఏమంటారు, మీకు హక్కు లేదంటారు. మా ఊరోళ్ళే కాదు ఇల్లు మా ఊరోళ్ళే కాదు, చూడండి చెక్ చేయండి అన్నా గానీ మా ఊరోళ్ళనే ఓటు వేయనీలే. వేరే బయట వాళ్ళే అంతా మొబ్బచింద్రపల్లె, తుమ్మలపల్లె, ఈ పల్లెలో వచ్చేసినారు. మా ఊరోళ్ళు కాదన్నా గానీ వాళ్ళు మమ్మల్ని ఈడ్చలే, ఎవరిని కానీ ఈడ్చలే. మీరు పోండి మీద అంటారు, అంతే తోస్తున్నారు. సార్ మాది నల్పేడిపల్లె సార్. మా ఓటు ఇది, నేను ఓటు వేసినది కానీ లేదు, కానీ మా ఓటు ఫోల్ అయింటది. మనం చూడొచ్చు. ఈయనకు సంబంధించి గంగాధర్ సంబంధించినటువంటి ఓటు, గంగాధర్ అంకా, ఈయనకు 10వ నంబర్ పోలింగ్ స్టేషన్ లో ఓటు ఉంది. ఎర్రబల్లె అక్కడ ఎంపీ అంటే మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ ఎర్రబల్లెలో ఈయనకు ఓటు ఉంది. సో నల్లపరెడ్డిపల్లెలో మీరు అక్కడికి పోలింగ్ బూత్ నంబర్ కి 10కి వెళ్ళారు, మీకు ఓటు లేదని చెప్పారు. లేదు సార్, ఏమంటున్నారు వాళ్ళు? అసలు మీ స్లిప్ మేము వేసుకుంటాము అంటారు, అంతే. ఇటువంటి కొన్ని పదుల సంఖ్యలో ఇవన్నీ కూడా ఓటర్ స్లిప్స్, ఎవరు కూడా ఈ ఓటు వేయనటువంటి సిచ్యువేషన్. వీళ్ళందరికీ సంబంధించినటువంటి కూడా కేవలం వీళ్ళందరూ ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఎంపీ అవినాష్ రెడ్డిని కలవడానికి పులివెందుల్లోకి వచ్చారు. పులివెందులో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి వచ్చారు, తమ గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చారు. ప్రజాస్వామ్యం పట్టపగలు ఖూనీ అవుతుందనేటువంటి దానికి సజీవ సాక్ష్యము. ఇది బీహార్ కాదు, అంతకు మించి బంగ్లాదేశ్ కాదు, చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరు కూడా చెప్పండి అమ్మా. మాది కనంపల్లి సార్, కాలు పట్టుకున్నా కూడా పోలీసు వాళ్ళు మాట వినలేదు సార్. వాళ్ళు పోలీసు వాళ్ళు లంచం తీసుకున్నారు కాబట్టి పోలీసు వాళ్ళు మాట వినలేదు సార్. మాకు ఓట్ల గురించి చేసినాం, మాకు అసలు లోపలికి వెళ్ళనియలే. మా మీద దౌర్జన్యం ఏంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వందలలో పోలీసులను పంపించిర్రు. కనంపల్లె వేయలేదు, మా స్లిప్ మా దగ్గరే ఉంది. ఎందుకు ఇంత అన్యాయం చేసిర్రు, తొక్కడానికి వస్తున్నారు. మా ఓటు హక్కు మాకు లేదా ఏంది దౌర్జన్యం అని అడుగుతున్నాము. బూత్ మాది, మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. నా చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు. ఏంది దౌర్జన్యము, మేము బతుకున్నట్ట చచ్చినట్ట. మీకేం చెప్పారమ్మా హైదరాబాద్ వచ్చి ఓటు వేయడానికి? లేదు, మీకు ఓటు లేదు, మీరు ముందు ఇందులోకి వెళ్ళండి, లేకపోతే అందరికి ఎత్తి లోపలేస్తాం, అరెస్ట్ చేస్తాం అంటున్నారు. అందరి మీద అటెంప్ట్ మర్డర్లు కేసులు వేస్తాం, అందరినీ పోలీస్ స్టేషన్ లో వేస్తాం. మీ మొగళ్ళను మీకు అందరినీ వేస్తాం, అదే చెప్పారు, అదే నూకిరు మాకు. ఇది మా ఓటు. చాలా స్పష్టంగా చూపెట్టచ్చు. ఇంజన్ ముప్పరు మూదే అంజనమ్మ, భర్త పేరు లక్ష్మయ్య నాయకు. ఈమెకు సంబంధించినటువంటి ఓటు ఉంది. కామెని ఈ రోజు హైదరాబాద్ నుంచి వచ్చిన ఓటు వేయలేని పరిస్థితి. మీది కూడా అంతేనా? అంతే సార్, మాకు లోపల పోనీలే, కాలు పట్టుకున్నా బతిమాలినా కూడా కాలు రానిలే. స్పష్టంగా వీళ్ళెవరికి కూడా ఓటు వేసేటువంటి పరిస్థితి కనిపించలేదు. ఇట్లా వందల సంఖ్యలో ఇంకా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.